మిషన్ చాణక్య నిజం కూడా దుబాక ఎలక్షన్ లో తర్వాత ఎస్పెషల్లీ బై ఎలక్షన్ లో మిషన్ చాణక్య చెప్పిన చాలా వరకు కరెక్ట్ అయినాయి. ఇది కూడా కావచ్చు, కాదనట్లేదు, పూర్తిగా తీసేయడానికి లేదు, చాలా వరకు అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఒక షేక్పేట్ లో బీఆర్ఎస్ లీడ్ ఇచ్చి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఇచ్చింది. నేను అనుకుంటా షేక్పేట్ లో కాంగ్రెస్ కి లీడ్ ఉండే అవకాశం ఉంటుంది. మేము ట్రయాంగిల్ ఫైట్ లో సర్వేలు కూడా షేక్పేట్ లో బీఆర్ఎస్ కి ఇచ్చారు. నేనేమంటున్నా అంటే షేక్పేట సర్వేలు కూడా షేక్పేట్ లో బీఆర్ఎస్ కి ఇచ్చారు. అక్కడ కార్పొరేటర్ ఎంఐఎం ఉన్నాడు. తర్వాత అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా వాళ్ళకి కాంగ్రెస్ కి వచ్చింది. ఎందుకంటే మెజార్టీ మైనార్టీ ఓట్లు ఉంటాయి అక్కడ. ఉన్న హిందూ ఓట్లు మాక్సిమం మాకే పడతాయి అక్కడ, 100% మాకు పడతాయి. అంటే మేము ఎక్కువ ఓట్లు మాకే పడతాయి అక్కడ ఉన్న హిందువులు. ఎందుకంటే ఉన్న తక్కువ ఉంది అక్కడ ఉండేదే హిందువులు తక్కువ మంది. ఆ తక్కువ ఓట్లు పక్కా బీజేపీకి పడతాయి. మరి చెప్పలేం కదా, కొద్ది చిన్న తేడానే ఉందంటారు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ కి చెప్పలేం. ఛాన్స్ ఉంది. ఈయన చెప్పిన దాంట్లో గతంలో కూడా నిజమైనాయి కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్ అనేది మీకు తెలుసు చాలా తక్కువ టైంలో చేసేది. కొన్నిసార్లు అటు ఇటు కూడా జరిగే అవకాశం ఉంటుంది. చూద్దాం ఎట్లా వస్తుందో. కాకపోతే పదే ఇద్దరు కూడా వాళ్ళు డబ్బులు పంచిన వీళ్ళంటారు, వీళ్ళు డబ్బులు పంచిన వాళ్ళంటారు. ఇద్దరు ఇప్పటిదాకా ఆగేటోళ్ళం కాదు. మేము 2 సీట్లు తిరిగి రావడానికి మాకు 30 ఏళ్ళు పట్టింది భారత్. ఒకవేళ డబ్బులతో రాజకీయాలు చేయాలనుకుంటే మేము సిద్ధాంతం వదిలేసి రాజకీయాలు అంటే 10 ఏళ్లలో భారతదేశం నిండిపోతుంది. మేము మెల్లగా వస్తున్నాం. బరోబర్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఆ 3 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ నుంచి పక్కా గుంజుకుంటాం. డౌట్ లేదు. మీరు చూస్తున్నారు బీఆర్ ఎలక్షన్. మీరు ఒక బీఆర్ డిబేట్ ఉంటే చెప్తాను. బీఆర్ ఎలక్షన్ ఇప్పుడు మిషన్ చాణక్య వాళ్ళు జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇటు తెలంగాణలో మనం తీసుకుంటే ఆ రోజు 70 నుంచి 76 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇచ్చారు. ఏది ఇప్పుడు మేము అధికారంలో ఉన్నటువంటి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు అనుకుంటా, ఎగ్జిట్ పోల్ కాదు, 70 to 76 సీట్స్ అప్పుడు. నెల రోజుల ముందు ఇచ్చినట్టున్న ఎందుకు ఇప్పుడు ముందు సంది కూడా తర్వాత కూడా వాళ్ళు మెయింటైన్ చేసినటువంటిది కూడా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుంది మెయింటైన్ చేసి 70 to 76 సీట్స్ ఉన్నాయి. అండ్ పర్సెంటేజ్ 44 అంటే 44.62% బీఆర్ఎస్ కి ఇచ్చినప్పుడు అండ్ కాంగ్రెస్ కి 32.71 ఇచ్చారు. కాకపోతే కాంగ్రెస్ కి 25 సీట్లు దాటవని ఇచ్చినటువంటి వాళ్ళు మేము అధికారంలో ఉన్నామనేటటువంటి వాస్తవం నేను గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఏ ఒపీనియన్ ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఎవరిస్తే వాళ్ళ యొక్క సొంతం ఉండొచ్చు. అయితే చాణక్య సర్వే ముందు సంది కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది అనేటటువంటిది ఇచ్చుకుంటా పోతుంది. ఇట్లా చాలా ఎగ్జిట్ పోల్స్ కాదు, ప్రీ పోల్స్ అందరు కూడా ముందు సంది బీఆర్ఎస్ కి కొంచెం ఎడ్జ్ ఉంది అనేటటువంటిది ఒక 3-4 రోజుల ముందు దాకా కూడా వచ్చినటువంటి వాస్తవమే. దాని గురించి ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకోవడము, తర్వాత దాన్ని కొంచెం మేము ఓవర్కమ్ కావడము, తర్వాత ట్రెండ్స్ మారడము, ఈరోజు ఎగ్జిట్ పోల్స్ లో అన్నిట్లో మేము గెలుస్తున్నాం అనేటటువంటి దాకా మేము వచ్చినాం. సరే, ఇవన్నీ విషయాలు ఏవి ఎట్లయినా, అందుకని నేను అన్న కదా, ఓ 2 రోజుల దాకా ఎవరు సంతోషం వాళ్ళకు ఉండని ఇబ్బంది ఏం లేదు. ఎవరు చేసిండ్రు, ఎవరు సంక్షేమాలు పోయినాయా లేదా, రిజల్ట్ చాలా డిఫరెన్స్. బోరబండ, ఎర్రగడ్డ, బోరబండ ఆ పరిస్థితి అసలు ఉండే ముచ్చట లేదు. నేను చూసినా కదా, నేను పోయినా బోరబండ పోయి మేము అక్కడ అడిగినప్పుడు కూడా ఆడ పరిస్థితి అనేటటువంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇంక్లైండ్ అయి ఉండే. ఆడ నేను కూడా తిరిగినా. సో ఏదైనా అని ఒకరు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని అది కానే కాదని నేను ఎందుకంటే వాళ్ళ సర్వేలు వాళ్ళు ఎవరిని పోయి అడిగారు, వాళ్ళ శాంపుల్ సైజ్ ఎంత, ఏంది, ఏం సంగతి అనేది ఈ రోజు ఏ దానికి కూడా ఒక శాంక్టిటీ అనేది లేకుండా ఉంది. కాబట్టి మేము మా పాలనని, మా నాయకత్వాన్ని మేము కూడా క్షేత్రస్థాయిలో నాయకులను పెట్టుకొని మరి మేము ఏదైతే బూత్ లెవెల్ మేనేజ్మెంట్స్ మేము కూడా చేసుకుంటూ పోయినామో, అంటే బీఆర్ఎస్ అంత ముందు సంది మేము చేయకపోయినా తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసుకుంటూ పోయినాం. మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, ఇంటింటికి డోర్ ఒక్కొక్క ఓటు కార్డు దాకా బీఆర్ఎస్ వాళ్ళు పోతే మా సంక్షేమాలు నమ్ముకొని డోర్ టు డోర్ దాకా మేము కూడా పోయేటటువంటిది ఉండే. మేము పోయినాం. అయ్యే అవకాశం లేదు, పాసిబిలిటీ లేదు. సో వాళ్ళది ఉండొచ్చు కానీ మాకు దాని మీద అంటే మీకు వీక్ డివిజన్ ఏమనిపించింది కాంగ్రెస్ పార్టీకి ఉన్న డివిజన్స్ లో? ఇప్పుడు మాకు అట్లేం లేదండి. ఫస్ట్ ఏమో ఒక వారం రోజుల కంటే ముంగట అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకే కొంచెం ట్రెండ్ కనిపిస్తుందేమో, సోషల్ మీడియా ఎక్కువ వీళ్ళు అబద్దాలని బాగా పుష్ చేస్తున్నారు, అబద్దాలను ప్రజలు నమ్ముతున్నారు, సంక్షేమాలు అనేటటువంటి 9వ తేదీ వరకు మేము ఉన్నాం. ఆ తర్వాత
ఎలక్షన్ కమిషన్ డెడ్ లైన్ ఏదున్నా సోషల్ మీడియాలో నిన్న కూడా ఒక గిట్లనే మీలకు ఒక ఛానల్ రవిప్రకాష్ గారు అందరూ తెలుసు కదా, రవిప్రకాష్ గారు ఒక 6,000 నుంచి 8,000 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తే కాంగ్రెస్ ని ఎడిట్ చేసి బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి బాపత్లు ఇల్లు ఆ వీడియోని ఎడిట్ చేసుకుని నిన్న మొత్తం అంత జూబ్లీస్ మొత్తం ప్రచారం చేసుకోరు. అంటే ఏ లెవెల్ కి దిగజారిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని అంటే అదైతే లైవ్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఆయన తీసింది మీ ఛానల్ మీ ఎపిసోడ్ మీ కాడనే ఉంటది. అది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిన దాన్ని వీళ్ళు ముక్కలు కట్ చేసుకొని ఎడిట్ చేసి కాంగ్రెస్ ప్లేస్ లో బీఆర్ఎస్ ని పెట్టుకురు. ఎస్ బీఆర్ఎస్ గెలుస్తుందంటే అందరు ఏమంటారు లెట్ స్టార్ట్ సెలబ్రేషన్స్ లెక్క మొత్తం జూబ్లీస్ షేర్ చేసుకొని దాని ఏదో ముందే సెలబ్రేట్ చేసుకుని అంటే ప్రజలని అబద్ధాలతోటి పచ్చిగా మోసం చేయనీకే పచ్చి బట్టతోటి గొంతుకోనికి ఎవడు వెనకపోయినటువంటి బాపత్లే. కాబట్టి అట్లా దుష్ప్రచారాలని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అభివృద్ధిని నమ్ముకున్నటువంటి మాకు తేడా ఉంటది. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటటువంటి మరి 10 ఏమో ఒకళ్ళకి ఇచ్చినాయి అనేటటువంటి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. బోరబండలో కూడా మోతీనగర్ ఏరియా అంతా ఎక్కువ మైనార్టీ బెల్ట్ ఉంటుంది అక్కడ. అయితే బీఆర్ఎస్ హోప్ ఏంటంటే బహుశా మైనార్టీ ఓట్లు మాకు పడతాయని అనుకుంటున్నారు. అయితే అప్పుడు సరే అసెంబ్లీ ఎలక్షన్ లో సిటీలో ఉన్న మైనార్టీస్ కి వాళ్ళు ఎంఐఎం వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కి ఏమని చెప్పారు, మసీదులలో చెప్పించారు. ఈసారి మైనార్టీ ఎంఐఎం అవుట్ రైట్ గా ఓపెన్ గా వచ్చేసింది కాబట్టి నాకు తెలిసి బీఆర్ఎస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అక్కడ. మీ అసెస్మెంట్ కాంగ్రెస్ గెలుస్తా బీఆర్ఎస్ ఏడా ఓవరాల్ గా జూబ్లీస్ ఓవరాల్ గా చూద్దాం మరి ఏమొస్తుంది. వాళ్ళు గెలుస్తామని వాళ్ళు చెప్పట్లేదు. రామన్ మేము ఈ విషయంలో మేము గెలిపోవటం కేసు కోసం మాత్రమే మేము గెలవడం కోసమే రాజకీయం చేస్తే మేము ఎప్పుడో 10-20 ఏళ్లలో మేము దేశానికి ఇది క్యాప్చర్ చేస్తున్నాం. మాకు ఇంత టైం పట్టింది అంటే మేము సిద్ధాంతం మీదనే పోతున్నాం, దాని మీదనే పోతాం, అభివృద్ధి సిద్ధాంతం రెండింటి మీదనే పోతాం. మీకు ముందు ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఒకసారి మేము గవర్నమెంట్ వచ్చిందంటే పబ్లిక్ కంటిన్యూగా ఎందుకు వేస్తున్నారు? ఎందుకంటే మేము సిద్ధాంతం మీద పోతున్నాం కాబట్టి, డెవలప్మెంట్ మీద కూడా పోతున్నాం కాబట్టి మేము ఏదో ఒక సరే ఇంతకుముందు బాగా లొల్లి చేసిందని బుల్డోజ్ చేసినావు అన్నాడా లేదా రేవంత్ రెడ్డి గారు? హిందువుల గురించి ఒక ఓడ్ అన్నాడా? చెప్పించు, నీవు ఏడని చూపించు. టైం పడుతుంది కాబట్టి హిందువులు ఎవరు బయటికి రాలేదని హిందువులను తక్కువ చేసి అట్లా భయప్రాంతాలు గురి చేసి మనం తక్కువ చేసుకుంటాం మాట అన్నప్పుడు రేవంత్ మన పార్టీలో అడగలేదు ఒక్క ఓడు. రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో హిందువులకు సంబంధించి ఒక్క ఓడు అన్నాడా? నేను మతమంటే మీరు ఏమంటే మతమంట. మరి ముస్లిం రేవంత్ రెడ్డి ఎవరు? ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అభ్యర్థి ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? ఇంకోరు ఎవరు? నువ్వు నేను ఎవరు? అంటే ముస్లింల కోసం అయితే నిలబడేది ఎవరు? మన అభ్యర్థి కాదా? హిందువుల ఇళ్ల మధ్య ఇల్లు కూల్చేసి పార్కులు కూల్చేసి కబ్రస్థాన్ కట్టిస్తారు. వాళ్ళు మేమంటే కాంగ్రెస్ అంటే ముస్లిమే, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటారు. మరి హిందువులు ఎవరు? మరి మీరు కాంగ్రెస్ అంటే ముస్లిమే కాంగ్రెస్ అయినప్పుడు మరి హిందువులు ఏమైతారు? కాంగ్రెస్ పార్టీ హిందువులు ఏమైతారు? నేనేమంటా ఈ ఎలక్షన్ మాకు గెలిపోవడంతో మాకు సంబంధం లేదు. మేము ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మెజారిటీ హిందువుల గురించి ఎంత అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. కేవలం కొన్ని ఓట్ల కోసం, ఒక వర్గం ఓట్లు పోలరైజ్ చేయడం కోసం మొత్తం దేశాన్ని 67 తాకట్టు పెట్టి నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ ఎలక్షన్ కాకపోవచ్చు, ఇంకో ఎలక్షన్ కావచ్చు, మేము సిద్ధాంతం మీద పోరాటం బరోబర్ చేస్తాం. మనం ఎంతసేపు మాట్లాడినా ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఏంది? ఈ 11 ఏళ్ళ భారతదేశాన్ని అన్ని రంగాల్లో వెనుకేయడం కాదు. గుండు సూది మాస్క్ కూడా మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు 100 దేశాలకి 100 బ్రాండ్లు వదిలిపెడతారు అన్న. ఈ 11 ఏళ్లలో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత కట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పు. ఒక్క ప్రభుత్వం, నేను ఏమంటున్నా ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి కాదు, 100 దేశాలకి 100 ప్రభుత్వ రంగ సంస్థ పేరు నేను చెప్పేది. హైదరాబాద్ లో గుండు సూదేస్తే 3 కిలోమీటర్ల రేడియస్. నువ్వు మాట్లాడే యూసఫ్ కూడా ఆఖరికి ఏది పవర్ కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనం పెట్టింది. ఈ రోజు ఎన్నో డిఫెన్స్ ఆయుధాలు మన ఎక్స్పోర్ట్ చేస్తాం. 100 బ్రాండ్ ఈ రోజు మొత్తం 10 కిలోమీటర్ల జర్నీని 3 గంటలు పట్టేటువంటి ప్రేక్షకుల కోసం ఎందుకంటే